హీరోయిన్ చేతిలో ఐపీఎల్ టికెట్లు. హీరోయిన్ చేతికి రేవంత్ రెడ్డి ఐపీఎల్ టికెట్లు. ఈమె చిన్న సినిమాలు తీసింది. తెలంగాణ సీఎంకు ఇచ్చే ఎలైట్ లాంజ్ టికెట్లతో మ్యాచ్కు వెళ్తున్న కుషిత కల్లపు ఆట ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సీఎం పేరు మీద ఉన్న టికెట్ల ఫోటోలను స్టోరీలో పెట్టిన కుషిత నువ్వు పెట్టి మంచిగానే ఉన్నావు కానీ రేవంత్ రెడ్డి పేరు బదనని చెప్తుంది. టికెట్లు ఇచ్చేసి అప్పుడే దాచిపెట్టుకోవాలి, ఎవరు చూడకుండా పోయి మ్యాచ్ చూసి రావాలి. కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటావా నువ్వు? నాకు అర్థం కాదు. ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రిని బదనం చేస్తుంది. ఆయన ఏదో నీకున్న ఫేస్ ఫేమస్ తోటో నువ్వు ఎట్లనో కింద మీద పడి ఎవరి దగ్గర టికెట్ తెచ్చుకొని ఉంటావు. కానీ ఇప్పుడు ఈ టికెట్లను చూస్తే స్వయంగా రేవంత్ రెడ్డి గారి ఇంటికి పిలిచి నీ చేతిలో టికెట్ పెట్టినట్టు అయిపోయా. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సీఎం పేరు మీద ఉన్న టికెట్ల ఫోటోలను స్టోరీలో పెట్టుకున్న కుషిత సీఎంఓ టికెట్లను హీరోయిన్లకు పంచుతున్నారా లేకపోతే బ్లాక్లో అమ్ముతున్నారా? 40,000 విలువైన ఎలైట్ లాంజ్ టికెట్లను ఫ్రీగా హీరోయిన్లకు పంచుతుంది ఎవరు? సీఎంఓ మ్యాచ్ టికెట్ల దుర్వినియోగం వెనుక రేవంత్ రెడ్డి సన్నిహితుడు మాజీ నిర్మాత. ఎవరు ఈ మాజీ నిర్మాత? హీరోయిన్లకు గాలం వేయడానికే ఐపీఎల్ టికెట్లను ఎరగా వేస్తున్న సదరు మాజీ నిర్మాత. ఇటీవల జరిగిన 2 మ్యాచ్ల్లోనూ పదుల సంఖ్యలో సీఎంఓ టికెట్ల దుర్వినియోగం. రేవంత్ రెడ్డికి తెలియకుండా టికెట్లు మరొకరి చేతిలోకి రావంటున్న సీఎంఓ అధికారులు. మొత్తానికి అటుపోయి ఇటుపోయి రేవంత్ రెడ్డిని ఇరికిచ్చిండు. ఇలా టికెట్లు పంచిండు. ఇప్పుడు ఇక్కడ పెద్దది రాసుకొచ్చిండు, పెద్ద స్టేట్మెంటే ఇచ్చిండు. హీరోయిన్లకు గాలం వేయడానికి ఐపీఎల్ టికెట్లను ఎరగా వేస్తున్న సదరు మాజీ నిర్మాత. ఈ బ్రోకర్ దందా చేసే నిర్మాత ఎవడు వీడు మరి? ఇప్పుడు పాపము ఈమెకు చెడ్డ పేరు, ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు తెచ్చే పని ఇది. హీరోయిన్లను ఎవరికి ఎరవేస్తాను? అసలు హీరోయిన్లను ఎవరికి ఎరవేస్తాను? సరే, హీరోయిన్లను చూడంగానే సొల్లు కాల్చుకునేటోళ్ళు సన్నాసులు కొందరు ఉంటారు. కానీ ఇప్పుడు కుషిత గారికి టికెట్లు ఇచ్చింది ఎవరు? కుషిత గారు రెచ్చిపోయి ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పెట్టుకున్నారు? ఇన్స్టాగ్రామ్లో కుషిత గారు పెట్టుకుంటే ఇది రేవంత్ రెడ్డి గారి మెడకి ఎందుకు చూరుతున్నారు? రేవంత్ రెడ్డి గారికి ఇలా సంబంధం ఏంది? అసలు ఈ దొంగ నిర్మాత ఎవడు? ఆడోళ్ళను ఎరగా వేసే ఈ బ్రోకర్ నిర్మాత గాడేవాడు? మరి వీని పేరు జర రాసుకరానుంటిరి. గింత దిగజారి పనులు చేస్తారు ఎవడన్నా మొగోడు ఆడోళ్ళను ఎరవేసి. ఇప్పుడు గతంలో ఆదిలాబాద్ నుండి ఒక మాజీ మంత్రి ఉన్నాడు. ఇక పేరు చెప్పకూడదు. ఆ మాజీ మంత్రికి నేను సినిమా హీరో కావాలని ఒక పోరడు, జనసేన అంటే పడిసత్తాడు ఈ తెలంగాణలో. వాడు ఇట్లా బట్టలు జింపుకుంటా అంటాడు. వాడు ఎంత పెద్ద కథ చేసిండంటే, జనసేన అంటే మొత్తం ఇట్లా బట్టలు జింపుకుంటాడు, వాడే పెద్ద పోటుగాడు అన్నట్టే గుర్తా అంటాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నా వాడు ఒరుతా అంటాడు. అయితే ఏం చేసినంటే హైదరాబాదు ఓ మాజీ మంత్రి ఈ హీరో కావాలన్న పోరానికి మధ్య స్నేహం కుదిరింది. ఇక ఈ హీరో కావాలనుకున్న పోరాడు ఏం చేసిందంటే రోజుకు అమ్మాయిని పంపిండు ఆయన దగ్గరికి. ఈ పంపే క్రమంలో ఈ మాజీ మంత్రి ఆ అమ్మాయితోటి ఇక సత్సంబంధంతో జరుగుతుంది వ్యవహారం అంతా. వాడేం చేసిండు, ఈయన హీరో ఎత్తలేడు. ఇక ఈ పోరాన్ని ఈ మాజీ మంత్రి హీరోని ఎత్తలేడు, నమ్మిచ్చిండు. 2 సంవత్సరాలు జరిగినాయి, 3 సంవత్సరాలు జరిగినాయి. ఇది ఇట్లనే ముందుకు పోతాంది. వాడేం చేసిండు, సార్ స్కెచ్ చేసి వీడియో అంతా తీసి దగ్గర పెట్టుకొని ఇక కేసీఆర్ గారు బీఫామ్లు ఇచ్చే ముందు ఈ వీడియో సదరు మాజీ మంత్రికి పంపిండు. బిడ్డ, నా దగ్గర వీడియో అంతున్నది, నన్ను హీరో అని చెప్తానని వాడుకున్నావు. నేను బ్రోకర్గానే నీకు లేడీస్ని కూడా సెట్ చేసిన. కాబట్టి ఇప్పుడు నేను సినిమా తీసుకోవడానికి డబ్బులు ఇస్తావా సత్తవా? సచ్చుకుంటా 3 కోట్ల రూపాయలు ఇచ్చిండట. కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలు నిజానికి ఇట్లా అమ్మాయిలను ఎరవేయడం అనేదే మీ బతుకులు వేస్ట్ రాబాయ్, మీ బతుకులే వేస్ట్. అమ్మాయిలను ఎరవేసి రాజకీయ పబ్బం గడుపుకోవడం ఇట్లా చేయడం అనేది మీ బతుకులే వేస్ట్ రాబాయ్. చిచ్చి. ఇప్పుడు ఈ టికెట్ ఇచ్చిందేవాడు, టికెట్లు తీసుకున్న ఈమె మంచిగానే ఉన్నది, టికెట్ ఇచ్చినోడు మంచిగానే ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఫోటో వేసి రేవంత్ రెడ్డితోటి బదనం చేసే ప్రయత్నం చేస్తారు. ఏం లాభం ఇది?